వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు పట్టణ పినపాడు ఈద్గాలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు. పండుగ సందర్భంగా మసీదులు ఈద్గాలకు తెల్లవారుజాము నుండే క్యూ కట్టారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కొత్త బట్టలు ధరించి పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. शैतानी सुन्नतों पर अमल करते हुए जिंदगी गुजारने की तौफीक अता फरमा। हमारे कुर्बानियों को कबूल दुनिया से जा चुके अल्लाह सबकी मग़फ़िरत, उनके कब्रों को नसीब फरमा। ऐ अल्लाह उनके कब्रों में क़यामत तक ऐ अल्लाह उनकी हिफाजत फरमा। ऐ अल्लाह लगता उनके हैं, ऐ अल्लाह उनकी मदद फरमा। अरे तो इखलास के साथ काम करने की दो मिनट हो जाता है, 2 मिनट बुलाओ। పండుగ దేశంలోనే ప్రపంచంలోనే ముస్లింలకు చెప్పారు అవన్నీ పాటించి జాగ్రత్తగా సోదరిమణులకి, ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి అందరికీ ఈదుల్ జుహా యొక్క శుభాకాంక్షలు. ప్రాధాన్యత ఏంటంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు భూమి మీద పుట్టిన తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా ప్రదేశాన్ని సందర్శించి రావడం అతని యొక్క జీవిత పరమాంశం ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి హజ్ చేసుకొని రావాలి. హజ్ పూర్తయితే అతని జీవితం ధన్యమైనట్టు అని అర్థం అవుతుంది. ఈ జన్మకి సార్థకం అయిపోతాడు. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రతి ఒక్క ముస్లిం సోదరులు చాలా వరకు మక్కా వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి కొంతమంది ఓపిక ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా 99% పూర్తి చేసుకొని రావాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది. వాళ్ళు పూర్తి చేసుకోవాలి. మానవ జన్మ సార్థకం అవుతుంది. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ పేర్కొన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఉదాంతంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్నారు. శిక్షలు విధించే హక్కు ఒక్క న్యాయమూర్తులకు మాత్రమే ఉందని, పోలీసులకు లేదన్నారు. ఎవరైనా నిబంధనలు అనుసరించి వారి యొక్క విధులను నిర్వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు సంబంధించిన విషయాలను ఆ ప్రాంతం మొత్తానికి ఆపాదించడం సరికాదని, ఐతానగర్ విషయంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డానియల్ హెచ్చరించారు. ఐతానగర్లో జరిగిన విషయానికి వస్తే ఆ ముగ్గురిని వాళ్ళు అమాయకుల నేరస్తుల ఏంటి దాని గురించి మేము కాదు. ఆ ముగ్గురు సరే నేరస్తులే అనుకోండి. నేరస్తులు అయితే వాళ్ళని ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏదైతే విట్నెస్లు ఉంటాయో కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో సబ్మిట్ చేస్తే మేము ఉన్నాం, లాయర్లు ఉన్నాం ఇక్కడ, మేము చూస్తాం అది కరెక్టా కాదా. తప్పుడు కేసులు పెట్టారా? ఏం తప్పుడు కేసులు పెట్టట్లేదా? అంటే పోలీసులు పెట్టిన కేసు మొత్తం కూడా అన్నీ కూడా కరెక్టే ఉంటున్నాయా? ఎక్విటల్ లేవా? ఎన్ని ఎక్విటల్స్ ఎందుకు జరుగుతున్నాయి? తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేరం చేసేది ఒకడు, పైనుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎవడో ఒకటి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తుంది చూపిస్తున్నారు. తెలీదా? ఎక్విటల్స్ మేమున్నాం, జడ్జీలు ఉన్నారు. జడ్జీలు దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. మేము చెప్పేది వింటారు, అవతల పార్టీ పోలీసులు చెప్పేది వింటారు. అల్టిమేట్లీ వాడు నేరం చేసాడా లేదా అని తెలిసి శిక్షలు వేసే అధికారం జడ్జీలకు మాత్రమే ఉంది. మీరు అధికారుల మీద ఊరంతా తిప్పి అధికారుల మీద కోటింగ్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అసలు ఇదేనా సినిమాని అనుకుంటున్నారా? అయినా పోలీసులు అంటే మీరు ఎప్పుడు పోలీసులుగానే ఉంటారా? మీరు రిటైర్మెంట్ కారా? మీరు మీ రిలేటివ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ వేరే చోట ఇట్లాగే చట్ట వ్యతిరేకంగా వాళ్ళని కూడా ఇట్లా నడి రోడ్డు మీద వాళ్ళని కోటింగ్ ఇస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? పైగా ప్రూవ్ అవ్వకుండా ఇప్పుడు హీస్ ఓన్లీ అక్యూజ్డ్, నేరారోపణ చేయబడినవాడు. అంతేగాని అది మొత్తం గ్యారెంటీగా
అతను నేరస్తులేం కాదు కదా, ఆరోపణ చేయబడినవాడు అంతే కదా. మరి వాళ్ళని అంత పబ్లిక్గా తిప్పి కొడుతూ ఉంటే మరి వాళ్ళకి ఇక పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తలెత్తులు ఎట్లా జరగలరు? ఏమన్నా కనీసం న్యాయం ఉందా? సరే ఓకే, మీకు అసలు రాజ్యాంగం ఏ రాజ్యాంగం ప్రకారం మీకు అధికారం ఇచ్చారు? అది మెయిన్ సూటి ప్రశ్న. మరి ఇంత జరుగుతున్నా కానీ ఏమండి ఎస్పీ గారు, మరి మీరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. అంటే మా ఐదానగర్ని మీరు గంజాయి బ్యాచ్ అన్నట్టుగా మీరు, అంటే కొంతమంది బయట వాళ్ళు కూడా మాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి. దయచేసి మీరు ప్రతిసారి ఐదానగర్ గంజాయి బ్యాచ్ అనొద్దు. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక ప్రాంతాన్ని కనుక మీరు మీరు దాన్ని ఒక రకంగా మీరు చులకనగా మాట్లాడితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. స్మార్ట్ మీటర్లను బలవంతంగా ప్రభుత్వం బిగించాలని చూడటం కరెక్ట్ కాదని సిపిఎం నేతలు అన్నారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో నళినీకాంత్, ముత్యాలరావు, శ్రీనివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లుగా మారతాయని, అలాగే పీక్ అవర్స్ లో ఎక్కువ కరెంట్ ఛార్జీలు వసూలు చేసేలా ప్రోగ్రాం ఇందులో ఉందని నళినీకాంత్ చెప్పారు. ప్రజలపై భారం మోపడంలో వైసీపీకి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మీద వ్యక్తిగత విమర్శలు తప్పితే విధానాల్లో వైసీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి ఏం మాత్రం తేడా లేనట్టుగా అర్థమవుతా ఉంది. విధానాల్లో ఏం మాత్రం తేడా లేదు. గతంలో స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో అమలు చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ స్మార్ట్ మీటర్ మేము వ్యతిరేకిస్తామన్నారు. అధికారం రాగానే దాన్ని వాళ్ళు అమరుస్తూ ఉన్నారు. అలానే సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జెస్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మేము వస్తే వీటిని తొలగిస్తామని చెప్పారు, కానీ వాటినే అమలు చేస్తూ ఉన్నారు. అలానే అవినీతిమయమైనటువంటి విద్యుత్ ఒప్పందాలని, సెకీ ఒప్పందాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు ఆ రోజు. కానీ ఈరోజు అదే అవినీతి ఒప్పందాన్ని అమలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటీకరణ అనే అంశంపై ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాడిపేటలోని గురం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజారోగ్య వేదిక ప్రెసిడెంట్ డాక్టర్ రమణయ్య కామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ అంశం ఉపసంహరించుకోవాలని కోరారు. వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకు వైద్యం అందే అవకాశాలు సన్నగిల్లుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆసుపత్రులు, అక్కడ మౌలిక వసతులు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది, వీటన్నింటినీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది, ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, మీరు మనకు ఆల్రెడీ ఒక 5 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఇంకా కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వమే నడిపించాలి, ప్రభుత్వ నిర్వహణలోనే అవి కొనసాగాలి, వాటికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఫైనల్గా ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, లేదు సార్, మేమంతా మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మేము ఓన్లీ ఇంకా డబ్బులు ఏ రకమైన పరిస్థితి లేదు, కంప్లీట్ ఖాళీ ఖజానా అనేది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో సత్తా చాటిన వివేక విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.